నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నవంబర్ 26 భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచ దేశాలకు సాటి చెప్పిన మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పెద్దపరిమి గ్రామ పంచాయతీ కార్యదర్శి మేకా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం తొల్లూరు మండలం పెద్దపరిమి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవంను నిర్వహించడం జరిగినది. తొలుతగా అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, లక్ష్యాలను స్మరించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి ఎంతో శుభదినం. రాజ్యాంగం నిర్మాతకర్తకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి తలుచుకోవటం, వారు నిర్మించిన రాజ్యాంగాన్ని మనం గౌరవించడం మన ప్రతి భారత పౌరుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ప్రతి ఒక్కరికి చాలా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని వారు రాజ్యాంగంలో ఎన్నో విధాలుగా మనకందరికీ కొన్ని హక్కులు కల్పించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దలతోటి ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది. వారందరితోటి ఒక ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. అట్లాగే ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి వారైన శ్రీ కె డేవిడ్ ప్రభాకర్ వారు హాజరై ఉన్నారు. అట్లాగే గ్రామంలో నూతలపాటి రామారావు గారు, గ్రామ పెద్దలు మరియు ఇతరులు పాల్గొని ఉన్నారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి గురించి ఈరోజు మనం ఎంతో మన జీవితంలో ఈరోజు మనం ఇట్లా స్వేచ్ఛగా మాట్లాడుతున్నామన్నా, మనం ఇట్లా స్వేచ్ఛగా ఇట్లా ఉన్నామన్నా, భారతదేశం అత్యున్నత ప్రపంచ దేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంది అన్న దానికి ప్రధానమైన ఒకే ఒక్క యోధుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు రచించిన రాజ్యాంగాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. వారిని తలుచుకోవాల్సిన శుభదినం ఈ రోజున. వారు ఎన్నో త్యాగాలు చేసి మన భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. వారి యొక్క త్యాగాల్ని గుర్తించుకొని అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి అందరూ భారతీయులు ఒకటేనని మెలిగి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడతామని వాళ్ళ ఆశయాలకి, అంబేద్కర్ వారి యొక్క ఆశయాలకి, వారి యొక్క రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి ఒక్కళ్ళము నడుచుకుంటామని, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు నడుచుకోవాలని కూడా గ్రామస్తులందరికీ మరియు నా తోటి సహోద్యోగులందరికీ మనవి చేసుకుంటున్నాను. జై హింద్. రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వ స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో గొప్ప వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపికని సమర్పించుకుంటున్నాం.